అనుకున్నానంటే రాజ్ తన వల్ల జైలుకి వెళ్లారు కదా, అందుకే తనపై పగ తీర్చుకోవాలనుకున్నాను. తన వల్ల నా భర్త నాకు దూరం అయ్యారు అనుకుని నేను కూడా తనని తన భర్తకు దూరం చేయాలనుకున్నాను. అందుకే నేను ఇదంతా చేశాను. సురేష్ ని బంటి బబ్లీలను చదివించాలన్న సాకుతో పిలిపించాను. అదే రోజు మీరంతా అభి కాన్సర్ట్ కోసం బయటికి వెళ్లారు. అలా మీరు లేని టైంలో అలాంటి సిచ్యువేషన్ తయారు చేశాను. వాళ్ళిద్దరూ దగ్గరకొచ్చేలా చేసి ఆ వీడియో తీశాను. వాట్ నాన్సెన్స్! అరే అబద్ధం చెప్తుంది తను. ప్రజ్ఞ తప్పు చేసింది కాబట్టి తనే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నువ్వు నన్ను ఇంట్లో నుంచి ఎందుకు పంపించాలనుకున్నావు? అమ్మమ్మ కోలుకోకూడదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే ఆవిడికి స్పృహ వచ్చాక నమ్మకం పోకూడదని, ఆవిడికి ఏ షాక్ తగలకూడదనా? నేను నీకు ముందే చెప్పాను, నిజాన్ని ఎన్నో రోజులు దాచి ఉంచలేరు అని. చూసావుగా, ఇప్పుడు నా నిజాయితీ అందరి ముందు బయటపడింది. మీరందరూ నా మీద నింద మోపారు, కానీ నేను మీ అందరినీ నమ్మాను, నా బంధాన్ని నమ్మాను. ఒకవేళ నేను నిజాన్ని బయట పెడితే నా బంధం నిలబడుతుంది. నీకివన్నీ అర్థం కావు. నీకింకా పెళ్లి కాలేదుగా. ఒక భార్య, ఒక కోడలు తన కుటుంబ గౌరవం కోసం ఏమైనా చేయగలదని నీకు అర్థం కాదు. ఒకవేళ నువ్వు ఇలాగే ఉంటే నీకెప్పటికీ పెళ్లి కూడా కాదు. లిసన్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏంటిది నిజమేనా? నేను అడుగుతోంది మిమ్మల్నే, ఇది నిజమేనా? ఇలా ఎలా చేయగలిగారు మీరు? ఎందుకు ఇలా చేశారు? ఇలా ఎంఎంఎస్ చేయడం ఏమన్నా పిల్లలాట అనుకున్నారా? కాదు కదా, మరి ఎందుకు ఇలా చేశారు? మన రాజ్ జైలుకు వెళ్ళడానికి కారణం ప్రజ్ఞని మీరు అనుకున్నారు. అందుకు మీరు పగ సాధించాలనుకుంటే అందుకు ఇలాంటి దారుణాన్ని ఎంచుకుంటారా? మొత్తం కుటుంబం నష్టపోయే విధంగానా? ఒకవేళ అదే ఎంఎంఎస్ మీడియా వాళ్ళకి గనక దొరికిందనుకోండి, మీకు తెలుసా మనకెంత పరువు పోయేదో? అయినా ఈ విధంగా ప్రజ్ఞ పరువు తీయడం వల్ల రాజు తిరిగి వచ్చేస్తాడా? ఏమైంది మీ అందరికీ? ఎవ్వరికి ఏం కాలేదు, తనకే ఏదో అయింది. తను అత్యాశగలది, ఆ సంగతి నాకు తెలుసు. కానీ ఒకరిని సాధించడం కోసం ఇంత దిగజారిపోతుందని నాకు తెలియనే తెలీదు. తను నా కోడలని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నాన్నమ్మ కూడా సిగ్గుపడుతుంది తను చేసిన వేధవ పనుల సంగతి తెలిసినప్పుడు. మీకు తెలుసు కదా నాన్నమ్మ తనని ఎంతగా నమ్ముతుందో. అంతా తెలిసి ఆ వీడియో నాన్నమ్మకి ఎలా చూపించారు? మీరు చేసిన ఈ పనికి ఒకవేళ రాజ్ మిమ్మల్ని క్షమించినా కూడా నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించడం జరగదు. మీరు దేవుణ్ణి ప్రార్థించండి, రాజ్ ఇంటికొచ్చేసరికి నాన్నమ్మ కోలుకోవాలని. ఒకవేళ నాన్నమ్మకి ఏమైనా జరిగిందంటే మాత్రం నేను ఏం చేస్తానో ఏంటో మీరు ఏమాత్రం ఆలోచించలేరు. ప్రజ్ఞని కాకుండా మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను నేను. ఆపండి, ఆపండి. ఇంతకంటే నేను ఇంకేం వినలేను. అభి నేను ఏ నిందైనా మోయడానికి సిద్ధంగా ఉన్నాను, ఏ శిక్షణ అనిపించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నానమ్మ పరిస్థితికి కారణం నేనంటే మాత్రం ఇది భరించలేను నేను. ఆవిడ ఈ పరిస్థితికి ఎంత మాత్రం నేను బాధ్యురాలి కాను. నాన్నమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే ఒప్పుకున్నారు కదా ఈ తప్పులన్నీ మీరే చేశారని. అందుకు శిక్ష కూడా మీకు పడుతుంది. ఆ శిక్ష ఏమిటంటే జీవితాంతం మీరు ఈ నిందతో బతకాల్సిందే. నాన్నమ్మకి ఈ పరిస్థితి ఎదురవడానికి కారణం మీరేనని. ఐఎమ్ సారీ ప్రజ్ఞ, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇంతకంటే మించి చేయలేను. నేను ఇంతకన్నా అబద్ధం చెప్పలేను ప్రజ్ఞ. ఐఎమ్ సారీ ప్రజ్ఞ, నన్ను క్షమించు. అభి, నేను ఇప్పటిదాకా చెప్పిందంతా అబద్ధమే చెప్పాను. అసలు నేను ఇప్పటిదాకా చెప్పింది చేయలేదు. కానీ ఈ అబద్ధాలన్నీ మీతో చెప్పమంది ప్రజ్ఞనే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, నిజమేంటో అబద్ధం ఏంటో నాకు ఎవరైనా చెప్తారా? నేను ఇప్పటి వరకు మీతో చెప్పిందంతా అబద్ధం. ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో అదే అసలు నిజం. ప్రజ్ఞ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ సురేష్ నన్ను బెదిరించారు. వాళ్ళు ఏమన్నారంటే
వాళ్ళని కాపాడడానికి ఆ అపవాదులన్నీ నేనే చేశానని ఒప్పుకోవాలన్నారు. ఒకవేళ నేను ఈ విధంగా చెయ్యకపోతే రాజ్కి వ్యతిరేకంగా వాళ్ళు ఎలాంటి కేసులు తయారు చేస్తారంటే ఇక రాజ్ ఎప్పటికీ జైలు నుంచి బయటికి రాలేడు. నేను చాలా భయపడ్డాను అభి. మీ అందరికీ ఈ విషయం తెలిసిందేగా. ఈ ఎఫ్ఐఆర్ ప్రజ్ఞ వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఉంది. నాకు అనిపించింది ప్రజ్ఞ ఇంకా సురేష్ ఏం బెదిరించారో అది నిజంగా చేసి చూపిస్తారని. నేను రాజుని జైలు నుంచి విడిపించాలనుకుని అందుకే ఇన్ని అబద్ధాలు చెప్పాను అభి. కానీ నువ్వు ఎప్పుడైతే వదినా నానమ్మ పరిస్థితికి నేనే బాధ్యురాలు అని అన్నావో అది నేను భరించలేకపోయాను అభి. నానమ్మ పట్ల నేను అలా ప్రవర్తించలేను. నేను మొదటి నుంచి ఆవిడని చాలా గౌరవిస్తాను. ఆవిడ ఇంటికి పెద్ద, అంతేకాదు ఆవిడ ఇంటిని నిలబెట్టారు, ఈ కుటుంబాన్ని కలిసి ఉండేలా చేశారు. అభి నేనిప్పుడు చెప్పిందే నిజం అభి. నువ్వేం మాట్లాడుతున్నావక్క? నేనెప్పుడు నిన్ను భయపెట్టాను? నువ్వే స్వయంగా నాతో ఇక చాలు నీ పిచ్చివాగుడు. నువ్వు నన్నెంత భయపెట్టావంటే అంత భయపెట్టావు. కానీ ఇప్పుడు ఇక భయపడ్ను, ఎందుకంటే నేను ఇప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాను. నేను నా భర్తను విడిపించుకోవడానికి ఇక అబద్ధాలు చెప్పలేను. వీళ్ళు నన్ను ఎంతగానో నమ్ముతున్నారు ప్రజ్ఞ. నేను వీళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోలేను. నేను నీలా ఉండలేను. నమ్మకాన్ని నువ్వు పోగొట్టావు. నాది ఈ ఇంటిది, నీ భర్తది. నువ్వు నాతో అన్నయ్య నీకు 24 గంటలు టైం ఇచ్చాడు సాక్ష్యం తీసుకురావడానికి. అయినా నీకు ఆ టైం సరిపోలేదు కదూ. నీకు తెలుసా నువ్వేంటో? నువ్వొక్క ఫ్రాడ్వి, సెల్ఫిష్వి, క్యారెక్టర్ లేని ఆడదానివి. ఒక సాక్ష్యం మేం తీసుకొచ్చాం అందరి ముందుకు, ఇవాళ నువ్వే ఇంకో సాక్ష్యం తీసుకొచ్చావు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ముందేమో ఇటువంటి పనులు చేస్తావు, ఆ పైన జనాల్ని బెదిరించడం మొదలు పెడతావు. చూసావన్నయ్య, నువ్వు తనకి ఛాన్స్ ఇస్తున్నావా? తన్ని ఈ ఇంట్లో ఉంచడం వల్ల మన పరువు ప్రతిష్టలు తీసేసింది. ఇంకా తన్ని ఈ ఇంట్లో ఉంచితే ఇక ఏమేం చేస్తుందో ఏమో తెలియడం లేదన్నయ్యా. అలా ఏం లేదు. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది నమ్మండి. అక్కయ్య అబద్ధం చెప్తోంది. తను ముందు ఏదైతే చెప్పిందో అదే నిజం. ప్లీజ్ ప్లీజ్ నా మాట నమ్మండి. నేను చెప్పాను కదా నీకు, నాకు మాటలు కాదు సాక్ష్యం కావాలి అని. ఎందుకంటే ఇక నీ మాటలపై నాకు నమ్మకం ఏమాత్రం లేదు. ఇప్పుడు నువ్వు ఒక్క మాట జాగ్రత్తగా విను. నేనేం చెప్తానో అది చేసి చూపిస్తాను. 24 గంటల గడువిచ్చాను నేను నీకు. అందులో 5 గంటలు అయిపోయాయి. ఇంకా కేవలం 19 గంటలు మాత్రమే మిగిలాయి నీ దగ్గర. అందుకే నన్ను ఒప్పించాలని చూడడం మానేసి నిన్ను నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేసే సాక్ష్యం తీసుకురా. 24 గంటలు అయిపోయాక నేను నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. అండ్ డూ యు గెట్ దట్? బుల్బుల్, ఏమైంది ప్రవీణ్? ఎందుకు నన్ను అర్జెంట్ గా ఇక్కడికి రమ్మన్నా? ఆ విషయం ఎలాంటిదంటే నేను నీకు ఫోన్లో చెప్పేది కాదు బుల్బుల్. నాకు అసలు సంగతి తెలిసిపోయింది. ఆ ఎంఎంఎస్ ఎవరి మొబైల్ నుంచి పంపించారు? ఎవరి మొబైల్ నుంచి పంపించారు? బుల్బుల్, నేను చెప్పే మాట నువ్వు నమ్మకపోవచ్చు. నేను తెలుసుకోవాలి, చెప్పు. ఎవరి మొబైల్ నుంచి పంపించారు? ఆకాష్. ఆకాష్? ఆ బుల్బుల్, నా ఫ్రెండ్ ఆ ఫోన్ అయితే ట్రేస్ చేశాడు, కానీ ఆ నెంబర్ని ట్రేస్ చేయలేకపోయాడు. అంటే ఏంటంటే ఆ ఫోన్ మన ఆకాష్దే, కానీ నెంబర్ మాత్రం తనది కాదు. కానీ ప్రవీణ్, ఆకాష్ ఎందుకు ఇలా చేస్తాడు? తన సొంత కుటుంబం ఇమేజ్ ని పాడు చేస్తే తనకి అది తనే చెప్తాను. నేను ఇప్పుడే తనకి ఫోన్ చేస్తాను. ప్రవీణ్ ఒక్క నిమిషం. ఆకాష్ ఇదంతా చేస్తే తను ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఆకాష్ని ఇక్కడికి ఎలా పిలిపించాలో నాకు తెలుసు. ప్రవీణ్ నుంచి ఫోనా? ప్రవీణ్, అది యాక్చువల్లీ ఆకాష్, నేను అభి కాన్సెప్ట్ గురించి నీతో మాట్లాడాలి. నీకు తెలుసుక తను నా మీద ఎంత కోపంగా ఉన్నాడు. నాతో కనీసం మాట కూడా మాట్లాడు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయడు. కెన్ యూ మీట్ మీ సమ్ టైమ్? ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యార్. నో ప్రాబ్లం. చెప్పు, ఎక్కడికి రమ్మంటావా? ఐల్ కమ్ రైట్ నౌ. నువ్వు మా ఇంటికి వచ్చే, నేను మా ఇంట్లోనే ఉంటాను. ఓకే, ఐల్ సీ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తనేమన్నాడు? బుల్బుల్ తన ఇంటికి వస్తున్నాడు.
వావ్, వై పర్ఫార్మెన్స్. మెజిషియన్లా జనాన్ని మాయ చేస్తుంటావు, ఒక్కోసారి సూపర్ ఉమెన్ లాగా జనానికి సాయం చేస్తుంటావు, అలాగే యాక్టర్ అయిపోతుంటావు. ఏం యాక్టింగ్ చేసావు నువ్వు? నీ అబద్ధం చెప్పి మోసం చేసే టాలెంట్ గురించి నాకు ముందే తెలుసు, కానీ నువ్వు ఎదుటివారి నిస్సహాయతని ఆసరాగా తీసుకుని వాళ్ళని బెదిరించగలవని నాకు ఇవాళే తెలిసింది. అయినా నీ ఈ టాలెంట్ చూపించుకోవడానికి నీకు నా ఫ్యామిలీని దొరికిందా? అసలు నీ మీద నాకెంత కోపం వస్తోందంటే, కానీ నీ మీద కోపం తెచ్చుకొని నేను ఫ్రస్ట్రేట్ అవ్వదలుచుకోలేదు. అందుకే నేను నిర్ణయించుకుంది ఏంటంటే, ఇవాల్టి నుంచి నీ గురించి ఏ టెన్షన్ తీసుకోదలుచుకోలేదు. నువ్వెంతగా దిగజారిపోవాలో అంతగా దిగజారిపోయావు. ఇంతకంటే ఇంకెంత దిగజారుతావు, దానికి శిక్ష కూడా అనుభవిస్తావు. ఈ ఇంట్లో ఇది నీకు ఆఖరి రాత్రి. రేపొద్దున నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావు. ఈ ఒక్క రాత్రి కోసం టెన్షన్ ఎందుకు నాకు? మీరు కావాలంటే ఎన్నైనా అనండి, నేను నిరపరాధిని నిరూపించుకునేంత వరకు ఇంటి నుంచి వెళ్ళను. Just shut up. నిరపరాధివే కావు, అపరాధాల మీద అపరాధాలు చేస్తూ వస్తున్నావు. అబద్ధంపై అబద్ధం చెప్తూ మోసం మీద మోసం చేస్తూ వస్తున్నావు. ఎప్పుడు పట్టుబడతావో అప్పుడు ఎన్ని మాయమాటలు మాట్లాడుతూ వస్తుంటావు. నాకు పెళ్ళంటే అది, పెళ్ళంటే ఇది, పెళ్లి బంధం అంటే ఆ బంధం మీద ఉన్న నమ్మకం, ఇదే నా కుంకుమ, కుంకుమ భాగ్యం, భాగ్యం మై ఫుట్. నిజమనేది కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు కల్పించి చెప్పే మాటలు అర్థం కావు, కనీసం ఎక్కడ కనిపించవు. అసలు నీ మాటలతో నువ్వే రోజు రోజుకి ఇరకాటంలో పడిపోతుంటావు. అందులోంచి నువ్వు ఎప్పటికీ బయటపడలేవు. అందరితో నీ బంధం తెగిపోయింది. ఇంకా నువ్వు కుంకుమ భాగ్యం గురించి మాట్లాడుతున్నావా? కుంకుమ భాగ్యం లాంటిది ఏదైనా ఉండి ఉంటే నువ్వు ఈ ఇంటి నుంచి ఎప్పుడూ వెళ్లేదానివి కాదు. కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్లాల్సొస్తోంది. బాధ ఉంది. దేనికంటే ఈ విషయం నాన్నమ్మకి తెలిసినప్పుడు ఆవిడ తప్పకుండా బాధపడుతుంది. కానీ నాకు విషయం తృప్తిగా ఉంది. ఏంటంటే నెమ్మదిగా నేను ఆవిడికి నీ గురించి అసలు నిజం చెప్తాను. దాని తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో. ఎవరితో కలిసి ఎంఎంఎస్ చేసావో వాడితోటే వెళ్ళి పెళ్లి క్యాసెట్లు ఇంకా చాలా ఆపండి. నోరు మూసుకొని ఉన్నానంటే దాని అర్థం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చాను కాదు. మీరిచ్చిన అవకాశం ఉంది చూడండి. దానికి ఎందుకు ఒప్పుకున్నానంటే నేను నిరపరాధాన్ని నిరూపించుకోవడానికి. అవకాశం ఎందుకు తీసుకున్నానంటే మీరు నాతో ఉన్నా లేకపోయినా నింద ఉండకూడదు కాబట్టి. నేను నిరపరాధిని అని నిరూపించుకుంటాను. మన బంధం భవిష్యత్తు ఏవైనా కాని ఈ బంధం అర్థాన్ని ఎవ్వరూ మార్చలేరు. నా వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే భరిస్తాను, కానీ ఎవరు నా నుదుటను కుంకుమ దిద్దారో ఆ నుదుటికి ఎలాంటి మచ్చ రానివ్వను. What the hell is going on here? నాకెవరైనా చెప్తారా ఇక్కడ ఏం జరుగుతుందో? ఎవరేం ఆలోచిస్తున్నారో, ఎవరేం చేయబోతున్నారో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు కూడా అసలు మీకేం అవసరం వచ్చిందని మొత్తం ఆభరణం నీ మీద వేసుకోవడానికి? తర్వాత నువ్వు మా ఇద్దరు పేర్లు చెప్పేదానివి, అవునా? తప్పు తనది కాదు, తను తప్పు చేసింది నువ్వు. ఆ కళ్ళు చూడు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది తెలుసుకోవాల్సింది నీ రెస్పాన్సిబిలిటీ కదా. కానీ నువ్వు అన్నయ్యతో కలిసి హాయిగా కేఫ్ లో ఎంజాయ్ చేస్తున్నావు. పైనుంచి ఫోన్ చేసి చెప్తాను నాకు, ఆలియా నువ్వేం టెన్షన్ పడకు అని. ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. థ్యాంక్ గాడ్ నేను తన వెనకాలే వెళ్ళటం వల్ల ఆ కళ్ళు చూడు మన ప్రియమైన వైశాలి వదినికి హితబోధ చేస్తున్న సమయానికి చేరుకున్నాను. చాలా కరెక్ట్ టైంకి వెళ్ళాను నేను. ఆ బ్రెయిన్ వాష్ నుండి తన్ని కాపాడాను. లేకపోతే వెళ్ళి ఇవాళ మన గురించి మొత్తం అందరికీ చెప్పేసి ఉండేది. అండ్ ఇంకో విషయం చాలా జాగ్రత్తగా వినండి వైశాలి వదిన. ఇవాళ మిమ్మల్ని క్షమించేశాను, కానీ జాగ్రత్తగా ఉండండి వైశాలి వదిన. ఫ్యూచర్ లో ఇంకోసారి ఇలా చేస్తే అందరి ముందు మొదట మీ సంగతి బయటకొస్తుంది, తెలిసిందా? అండ్ ఐ విల్ నాట్ ఫర్గివ్ యూ. సారీ, చెవులు పట్టుకుని సారీ చెప్తున్నాను. అరే నీకు బాగా తెలుసు కదా ఆలియా, ఆ కళ్ళజోడికి మాయలు చేయడం బాగా అలవాటు అనుకుంటాను. ఏ మాయ చేసిందో కానీ తను చెప్పిన దానికల్లా నేను తల ఆడిస్తూనే ఉన్నాను. కానీ ఇక నువ్వు ఇప్పుడు అస్సలు ఆలోచించుకో. ఇక ఆ కళ్ళజోడి ఎలాంటి మాయ చేసినా నా మీద పని చేయదు. అదంతా సరే, కానీ ఇప్పుడేం చేయాలి? ఆ కళ్ళజోడు దగ్గర ఇప్పటికీ ఇంకా చాలా టైం ఉంది. ఇంత టైంలో ఒకవేళ దానికి ఏదైనా ప్రూఫ్ దొరికితే మనం ఏం చేయాలి? ఏం లేదు, విల్ జస్ట్ మేక్ ష్యూర్ అంతే, తనకేం ప్రూఫ్ దొరకలేదని. నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకు పంపించావు ఆ వీడియో? ప్రవీణ్, నేనే వీడియో పంపించలేదు. ఐ స్వేర్. వై వుడ్ ఐ డూ దిస్? ఎందుకంటే ప్రజ్ఞ వదిన వల్ల నీది అర్చనది ఎఫ్ఐఆర్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఆకాష్, రైట్? దాని వల్ల నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకున్నావు, అందుకే ఆ వీడియో పంపించావు. వాట్ రబిష్ ప్రవీణ్, నేను అలా చేయను. అసలు ఎందుకు అలా చేస్తాను నేను? యూ గైస్ హ్యావ్ నో ఐడియా. ప్రజ్ఞ వదినంటే నాకేం కోపం లేదు, పైగా చాలా రెస్పెక్ట్ ఉంది. ఆవిడ వల్లే నేను రియలైజ్ అయ్యాను అర్చనని ఎంతగా ప్రేమిస్తున్నాను అని. నేను నా పాస్ లో ఎన్నో తప్పులు చేశాను. ఆవిడ వల్లే నాలో చేంజెస్ వచ్చాయి ప్రవీణ్. నువ్వేమో ఆవిడ పట్ల నేను అలా చేయనే చెయ్యను ప్రవీణ్. ఆకాష్, అదే నిజమైతే నీ ఫోన్ నుంచి ఆ ఎంఎంఎస్ ఎలా వెళ్ళింది? టెల్ మీ. నాకు తెలీదు.
కన్సర్ట్ రోజున అన్నయ్య కావాల్సినవి మేనేజ్ చేయడంలో నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు తెలియదు ఆ వీడియో ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, ఏ రోజైతే మనకు తెలుస్తుందో ఆ వీడియోని పంపించింది ఎవరనేది, అప్పుడు ముందుగా వచ్చి మీ ఇద్దరికి చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఆ వీడియోని బిలీవ్ చేయట్లేదు కనుక. అండ్ ఐ హోప్ యూ గైస్ కెన్ ట్రస్ట్ మీ. ఏం చెయ్యాలి? ఎలా నిరూపించాలి ఆ ఎంఎంఎస్ అబద్ధమని? ఒక్క క్షణం అనిపించింది అందరూ వైశాలి అక్కయ్య చెప్పింది నమ్మారు అని. కానీ తను నన్ను ఇంకా అబద్ధాల కోరుగా నిరూపించింది. కష్టమైన దాన్ని ఇంకా కష్టతరం చేసింది. ఎలా జరుగుతుందంతా? బాగానే జరుగుతుంది సార్. ఓకే సార్, అది సెకండ్ కెమెరా వైర్ చెక్ చేయండి. ఓకే. ఇది ఏం చేస్తున్నారు మీరు? నేను సీసీటీవీ కెమెరా రొటీన్ సర్వీస్ కోసం వచ్చాను. హార్డ్ డిస్క్ మెమరీ ఫుల్ ఉండడం చూసి అన్ని డిలీట్ చేస్తున్నాను. ఇందులో ఎన్ని రోజుల రికార్డింగ్ ఉంటుంది? 5 రోజుల క్రితం వరకు ఉంటుంది. అంటే ఇందులో నిన్న రాత్రి వీడియో కూడా ఉంటుంది. ఒకవేళ ఇందులో క్లూ దొరికితే దానివల్ల నేను నిర్దోషిగా నిరూపించుకోవచ్చు. ఒకవేళ నాకు నిన్నటి రికార్డింగ్ చూడాలంటే అది నాకు దొరుకుతుందా? తప్పకుండా ఇస్తాను మేడం. ఒకవేళ మీరు కావాలంటే దాన్ని సీడీ చేసిస్తాను. ఎంత టైం పడుతుంది? మినిమం హాఫ్ అన్ అవర్. సరే, మీరు రెడీ చేయండి. బుల్బుల్ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అన్నీ అవే చక్కబడతాయి. ఏం చక్కబడతాయి ప్రవీణ్? ఎలా చక్కబడతాయి? ఒక క్లూ దొరికింది మనకి, అది కూడా పనికి రాకుండా పోయింది. ఆ ఎంఎంఎస్ ఆకాష్ పంపించలేదు. అక్కకి బావగారు 24 గంటలు టైం ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా అయిపోతున్నాయి. ఏ మార్గం కనిపించడం లేదు. మరి ఎలా? బుల్బుల్ లిసన్ టు మీ. బుల్బుల్ ఇంకా మించిపోలేదు. మన దగ్గర రేపు పొద్దున వరకు టైం ఉంది. ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏ దారి కనిపించడం లేదు ప్రవీణ్. 12 గంటలు గడిచిపోయి మనం అనుకున్నది జరగలేదు. సిగ్గులేందానా? ఇతన్ని కలవద్దని నీకు చెప్పాను కదా, అయినా నువ్వు నా మాట వినలేదు కదా. నీకు నచ్చిందే చేస్తావు తప్ప వేరేది వినవు. నిన్ను క్షమించేద్దామని నా మనసుకి నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ నాదే తప్ప. నేనే తెలుసుకోవాల్సింది నువ్వెప్పుడు నా మాట వినవు అని. నీకసలు మీ అక్క గురించి ఆలోచన లేదు, మీ అమ్మ క్షమాపణ గురించి ఆలోచన లేదు. నువ్వు కేవలం ఏదనుకుంటావో అదే చేస్తావు. తప్పు చేశాను నేను. నిన్ను క్షమించాను చూడు. నిన్ను ఇంట్లోంచి బయటికి కదలనివ్వను. పద నాతో. వద్దా ఆంటీ గారు, ఆగండి. మీరు తప్పుగా అనుకుంటున్నారు ఆంటీ. బుల్బుల్ మీ గురించి, ప్రజ్ఞ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా తను ప్రజ్ఞ వదిన గురించి. Just shut up, ప్రవీణ్. నువ్వు నాకు మా అమ్మకి మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను మంచి అనుకొని, చెడు అనుకొని, నీ ఫ్రెండ్ అనుకొని, శత్రు అనుకొని. తను అంటుంది కదా, ప్లీజ్ అన్నివ్వు, నేను భరిస్తాను. ఒకసారి ఏ విషయమైనా ఆవిడ మనసులోకి వచ్చిందంటే అంత తేలిగ్గా మర్చిపోదు. సో ప్లీజ్. ఆహా, నువ్వు చాలా నేర్చుకున్నావే. ముందు అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు, తర్వాత డ్రామా చేయడం. ఇక అందరి ముందు చాలా బాగా చేస్తున్నావు. అమ్మనే మాట్లాడుతున్నావా? లేదమ్మా. ఇక చాలు బుల్బుల్, చాలు. ఇంకెన్ని నాటకాలు ఆడుతావు నువ్వు? అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? నువ్వు మళ్ళీ పిల్లాన్ని కలుస్తున్నావు. నీకు తెలుసు కదా, నువ్వు ప్రవీణ్ని కలవడం వల్ల ప్రజ్ఞ అత్తగారింట్లో ఏమేం జరుగుతాయో. కానీ నీకు మీ అక్కయ్య గురించి ఆలోచన లేదు. ఆ అక్కయ్యకి నువ్వంటే ఎంత ప్రాణమో తెలుసా? నీకేమర్థం అవుతుందిలే. అక్క ప్రేమిస్తే ఏంటి, లేకపోతే ఏంటి? దాని అత్తగారింట్లో అది అవమానాలు పాలైతే నీకే. అమ్మ క్షమిస్తే ఏంటి, లేకపోతే ఏంటి? నువ్వు కేవలం నీ గురించి ఆలోచించుకో, నీ గురించే. అసలు నా వల్ల ఇంటి నేను ఇంట్లోంచి గంటేసేదాన్నే. భగవంతుడు ఎవరికైనా కూతుర్నిస్తే ఆ కూతురు అచ్చం నా ప్రజ్ఞలాగే ఉండాలి. కానీ అసలు ఎవరైనా పిల్లలే పుట్టని అమ్మకు నీలాంటి కూతురు పుట్టడం కంటే పుట్టకపోవడమే మంచిది. ఇక చాలా అంటే ఇప్పటికే చాలా అన్నారు. మీరు ప్రతిసారిలాగే బుల్బుల్ చేయని తప్పుకి శిక్ష వేస్తున్నారు. తను అసలు ఏమీ చేయలేదు. ప్రవీణ్, నువ్వేం మాట్లాడుకు ప్లీజ్. నువ్వు ఊరుకో. లేదు బుల్బుల్, ఇలా నేను చూడలేను. ఏ అక్కనైతే నువ్వు దైవంగా భావిస్తావో, మీ అమ్మ తనకే నువ్వు శత్రువు అని అనుకుంటుంది. ప్రవీణ్ ప్లీజ్ ఊరుకో. నువ్వేం మాట్లాడొద్దు, చెప్పాను కదా. బుల్బుల్, ఒకవేళ నేను చెప్పలేదనుకో మీ ఇద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. దానివల్ల నాకేం నష్టం లేదు. కానీ అది బుల్బుల్, అది ఇది ఏం లేదు. జస్ట్ గో ఫ్రెండ్. చాలు బుల్బుల్. ప్రతిసారి నేను నీ మాట వింటూ వచ్చాను, కానీ ఇవాళ నేను నీ మాట విన్ను. ఇక ఆంటీ గారు, మీరు, ఐఎమ్ సారీ టు సే, ఇది చూసి నేను సిగ్గుపడుతున్నాను. మీరు ప్రజ్ఞావతిని ప్రేమించినట్టు బుల్బుల్ని ఎందుకు ప్రేమించరు? మీకు ప్రజ్ఞావతి మీద నమ్మకం ఉంది కదా ఆంటీ, మరి అలాంటి నమ్మకం బుల్బుల్ మీద ఎందుకు లేదా ఆంటీ? ప్రవీణ్ ప్లీజ్ నువ్వు ఊరుకో. బుల్బుల్ ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు. ఆంటీ,
ఏ రోజైతే ప్రజ్ఞ వదిన పెళ్ళైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం ప్రజ్ఞ వదిన గురించి ఆలోచించింది. ఒక్కసారి కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించలేదు. ప్రజ్ఞ వదినకి ఎన్ని కష్టాలు వచ్చినా బుల్బుల్ ఒక్కతే హ్యాండిల్ చేసింది, కానీ మీకు తెలియనివ్వలేదు ఆంటీ. ఎందుకో తెలుసా? మీ గుండె బలహీనంగా ఉందని ఆంటీ. వీటి వల్ల మళ్ళీ అటాక్ రాకూడదని. మీ గురించి ఎంత ఆలోచిస్తుంది, మిమ్మల్ని ఎంత కేర్ గా చూసుకుంటుంది. అలాంటిది దాని గురించి మీకేం పట్టట్లేదంటీ. మీకు ఇంకో విషయం తెలుసా? మీకు హార్ట్ అటాక్ వచ్చాక ఇంకా భయపడిపోయింది తను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను టెన్షన్ పడుతూనే ఉంది. తన అక్క గురించి బాధ్యత, టెన్షన్, ప్రాబ్లమ్స్ అన్ని తనే తీసుకుంటుంది ఆంటీ. దానిలో 1% కూడా మీ దగ్గరికి రానివ్వద్దు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సెంట్. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు బాధపడితే తను చూడలేదు కాబట్టి. తను మీ గురించి ఇంతగా ఆలోచిస్తుంటే మీరేమో పాపం తననే అపార్థం చేసుకుంటున్నారా ఆంటీ? నోర్ మూసుకో ప్రవీణ్. యు కాంట్ టాక్ టు మై మదర్ లైక్ దట్. బుల్బుల్ తను మీ అమ్మే కావచ్చు, కానీ అలా మాట్లాడడానికి వీల్లేదు. ఆంటీ గారు, ప్రజ్ఞ మీ కూతురే, బుల్బుల్ కూడా మీ కూతురే. బుల్బుల్ ఆవిడలా తన కూతుళ్ళ మధ్య పార్షాలిటీతో ప్రవర్తిస్తే నేను చూడలేను. నువ్వు ప్రజ్ఞ వదిన ఇద్దరు ఈవిడి కూతుళ్లే. ప్రజ్ఞ వదిన లైఫ్ లో ఎన్ని కష్టాలు వస్తున్నాయో ఈవిడికి తెలియాలి. అలాగే ఎంఎంఎస్ గురించి కూడా తప్పకుండా తెలియాలి. ప్రవీణ్ ప్లీజ్. ఎనఫ్. ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు నువ్వు. అమ్మ తనేదో వాగుతున్నాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మీరు తన మాటలు ఏం పట్టించుకోకండి. రండి మనం లోపలికి వెళ్దాం. అమ్మా ఏం జరుగుతోంది ప్రజ్ఞ జీవితంలో? ఏ ఎంఎంఎస్ గురించి మాట్లాడుతున్నావు? నిన్నే అడుగుతున్నాను, ఏం జరుగుతోంది ప్రజ్ఞ జీవితంలో? ఇప్పటిదాకా ఇంత మాట్లాడావు, ఇప్పుడేమైంది నీకు? ఏ ఎంఎంఎస్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు.